ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ ఈ రాష్ట్రానికి. అందులో ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అయితే మొత్తం అస్తవ్యస్తం చేసింది గత వైఎస్ఆర్సీపీ పాలన. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈ పనులు చక్కబెట్టాలని అంటే, ఎందుకంటే మేము మొన్న చూసాం 2024లో మేము అధికారంలోకి వచ్చే సమయానికి ఆర్థిక పరిస్థితి చూస్తే వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద అంటే మీ అందరికీ తెలుసు, ఒక 5% 10% కూడా ఛాన్సెస్ ఉండవు. మనం వైద్య భాషలో చెప్పాలంటే వెంటిలేటర్ అంటే. అటువంటి స్థితికి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన ఆర్థిక స్థితిని. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి దశలో కూడా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఒక్క సంవత్సరం 1460 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిటికల్ వర్క్స్ మేము పూర్తి చేస్తున్నామని అంటే అది ఉత్తరాంధ్రకు మా యొక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అదొక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. వారం వారం ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ 2026 జూన్కి లక్ష్యం పూర్తవ్వాలి. ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చడానికే మేము కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ఈ సివిల్ వర్క్స్ని పూర్తి చేయడమే కాదు, పాండింగ్ చేస్తున్నాం సార్. అదే మట్టి కట్టేసి బిల్లు కట్టేసి దానికి వచ్చి గన్నీ బ్యాగ్స్ చేస్తున్నాం సార్. సమ్మర్ కదా, క్వాలిటీ వాడినా కూడా